దేవుడు లోకంలోని మనిషి ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అనేది మనిషికి తెలియాలి అని అంటే మనిషికి తెలియపరచాలి. తెలియపరచాలి అని అంటే ఎలా దేవుణ్ణి మనిషి చూడాలంటే చూడలేడు. దేవుడు కనబడడు, ఆ పవర్ తట్టుకోలేరు. మరి ఎలాగోనంటే దేవుడు భూమి మీద మనిషికి ఏమిచ్చారు అని అంటే, ఎలా చెబుతున్నారు అని అంటే వాక్యం ద్వారా చెబుతున్నారు. దేవుడు ఆ వాక్యము చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ వాక్యము ఎక్కడుంది అని అంటే బైబిల్లో ఉంది. అంశం పాఠం పేరు రాసుకోండి. పాఠం పేరు బైబిలు నందు మర్మాలేంటి. బైబిలు నందు మర్మాలు ఏంటి? బైబిలు నందు మర్మాలు ఉన్నాయి. బైబిల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి. ఏంటా మర్మాలు? ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. వాక్యం ఏమై ఉండు? దేవుడు. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా ఇచ్చారనంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాపించి మనకు ఇచ్చారు. లేకపోతే మరి ఆదాం గారి గురించి, అబ్రహాం గారి గురించి మోషే గారికి ఎలా తెలుసు? వాళ్ళు ముందా, మోషే గారు ముందా? వాళ్ళే ముందు. మరి మోషే గారికి ఎలా తెలిసింది అంటే దేవుడు రాపించి ఇచ్చారు. ఈ బైబిల్ గ్రంథంలోని బైబిల్ నందు మర్మాలు ఏంటి? ఎన్ని మర్మాలు అని అంటే 7 మర్మాలు చూద్దాం. అందులోని మొట్టమొదటిగా రాసుకోవాల్సిన విషయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మొట్టమొదటిగా బైబిల్ నందు మర్మాలు ఏంటనంటే, అందులోని ఒక మర్మం ఏంటంటే సువార్త ఒక మర్మం. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం ఏమని చెబుతున్నారంటే, మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో, దేని నిమిత్తం ఆయన చెరసాలలో వేయబడ్డారంటే, సంఖ్యలు ఎప్పుడు వేస్తారు? చెరసాలలో వేసినప్పుడు వేస్తారు. సంఖ్యలు వేశారు. సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును, అంటే సువార్త ఒక మర్మం. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు, దేని నిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు నోరు తెరిచారు అని అంటే సువార్త నిమిత్తం మాటలాడ నోరు తెరిచినప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ఏమి ఇచ్చారు అని అక్కడ చెబుతున్నారంటే, దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపం చేయుచు మెలకుగా ఉండుడి అని చెబుతున్నారు. అంటే వాక్శక్తి అంటే సువార్తను నువ్వేం చేయాలి? చెప్పాలి. సువార్త ఒక మర్మం. బైబిల్ నందు ఏంటంటే సువార్త ఒక మర్మం అయ్యి ఉన్నది అని చెబుతున్నారు. తర్వాత అక్కడే చూడండి,
బైబిల్ నందు మర్మాలు ఏంటనంటే, రెండో విషయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం చూస్తే, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చాలమ్మ ఏమని చెప్తున్నారు? ఈ మర్మం గొప్పది. ఏ మర్మం గొప్పదంటే సంఘము ఒక మర్మం. ఆ మర్మము ఎలాంటిదంట? గొప్పది. ఇది ఏమని చెప్తున్నారు? ఈ మర్మం గొప్పది. ఏ మర్మం గొప్పది? సంఘము గురించి, క్రీస్తుని గురించి చెప్పడం, అవి గొప్ప విషయాలు. సంఘము యొక్క మర్మం. సంఘమే చాలా ప్రాముఖ్యమైనది, సంఘమే విలువైనది. సంఘము ద్వారానే ఏదైనా వెళ్ళాలి. సంఘము ద్వారానే పౌలు గారు, బర్నాబా గారు వాళ్ళు పంపించబడ్డారు. సంఘము ద్వారానే ఏదైనా. అదే చెప్తున్నారు, ఈ మర్మం గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. దేని గురించి చెప్తున్నా అపోస్తలుడైన పౌలు గారు? సంఘము గురించి. సంఘము చాలా విలువైనది. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విషయం దేని గురించి అంటే, ముందు ఆయన దేని గురించి చెప్పారు? క్రీస్తుని గురించి చెప్పారు. తర్వాత దేని గురించి చెబుతున్నారు? సంఘము గురించి చెబుతున్నారు. తర్వాత మూడో విషయం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని జ్ఞానము ఒక మర్మం. అక్కడ ఉండిద్ది, చదువుకోండి. దేవుని జ్ఞానం ఎలాంటిదంట? ఒక మర్మం. దేవుడు జ్ఞానం ఇస్తే అది ఎలా ఉంటుందో తెలుసండి? చాలా అద్భుతంగా ఉంటుంది. సొలొమోను గారికి ఇచ్చారు. దేవుని జ్ఞానం ఒక మర్మం. సొలొమోను గారికి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు అసలు ఆయన చేసిన ఒక పని, ఒక విధానం చాలా అద్భుతంగా ఉండేది. ఆయన ఆ జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో, చాలా దూరం నుంచి వచ్చేవారు. ఇద్దరు స్త్రీలకి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఒక తల్లి బిడ్డ ఏమైందంటే చనిపోయింది. తర్వాత వీళ్ళిద్దరూ ఒక బతికున్న బిడ్డ విషయంలో గొడవ ఆడుకుంటున్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వచ్చారనంటే సొలొమోను గారి దగ్గరకు వచ్చారు. సొలొమోను గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇద్దరిని అడిగినప్పుడు నా బిడ్డ అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు బిడ్డను ఆడ పడుకోబెట్టి ఒక కత్తి తెమ్మని, ఆ కత్తి పెట్టి బిడ్డను 2 సగాలు చేస్తాను, ఇటు ఒకళ్ళు తీసుకోమని చెప్పి అలా కత్తి బిడ్డ మీద గల ఎత్తంగానే తల్లి కన్న తల్లి అంటే గర్భాన పుట్టిన కన్న తల్లి ఏం చేసిందంటే, ఆ బాధ ఎలా తట్టుకోలేక బిడ్డ చనిపోయిద్ది అని, మరి 2 సగాలు చేస్తే బతుకుతారా? చనిపోయిద్దని వెంటనే వచ్చేసి, అయ్యా బిడ్డను చంపొద్దయ్యా, సగాలు చేయొద్దయ్యా, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి అని ఆమె చెప్పింది. ఆ బిడ్డ తల్లి ఆమె ఏం చేస్తుందంటే అలా నుంచొని చూస్తూ ఉంది. అప్పుడు సొలొమోను గారికి అర్థమైపోయింది, ఈ బిడ్డ ఎవరు బిడ్డ అనంటే, ముందు వచ్చి ఆమె ఏడ్చిన ఆమె బిడ్డేనని ఈ బిడ్డను ఆమెకు ఇచ్చేసింది. చూశారండి అసలు ఆయన తెలివితేటలు, ఆ జ్ఞానం చూసారా? ఎవరిచ్చారు ఆ జ్ఞానం? ఎవరిచ్చారండి అలాంటి జ్ఞానం? దేవుని జ్ఞానం ఒక మర్మం అని చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, అన్యజనుల ప్రవేశం ఒక మర్మం. అన్యజనుల ప్రవేశం ఎలాంటిదండి? ఒక మర్మం అని చెబుతున్నారు. ఎందుకని? అన్యజనుల మర్మం ఒక
ఆయన ఆ ప్రవేశం చూడండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్ని జనుల ప్రవేశం ఒక మర్మం. వాళ్ళు దేవునిలోనికి రావడం, దేవుని గురించి వినడం, అసలు రావడం, అది ఒక ప్రవేశం అనేది ఎలా ఉంటుందంటే అది ఒక మర్మంగా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోని అక్కడ పేతురు గారు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? అన్ని జనులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విశ్వసించడం, వారి మీద కూడా పరిశుద్ధాత్మను రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అన్ని జనుల ప్రవేశం ఒక మర్మం. వాళ్ళు వచ్చారు అని అంటే, వాళ్ళు మారారు అని అంటే, వాళ్ళ భక్తి కానీ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. దేవుని విషయాల్లో భక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని అన్ని జనుల ప్రవేశం ఒక మర్మం. అంటే వాళ్ళు త్వరగా మారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్న సిద్ధాంతం ఉంది అని వారు ఏం చేస్తారు, తొందరగా రారు. కానీ అన్ని జనుల వస్తే అది ఒక మర్మం అని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని చిత్తం ఒక మర్మం. బైబిలు నందు మర్మాలు ఏంటనంటే దేవుని చిత్తం ఒక మర్మం అని చెబుతున్నారు. దేవుని చిత్తము అది ఎలా ఉంటుందని అంటే అది ఒక మర్మం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభాని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించబడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని చెప్తున్నాను. అంటే పరలోకం చేరాలంటే దేవుని చిత్తం చేయాలి. అది ఏంటది దేవుని, అది మర్మం. తర్వాత జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. తర్వాత ఆయనకు యేసుక్రీస్తు ప్రభువారి నందు నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. అందుకనే చెబుతున్నారు కదా, బైబిల్ నందు మర్మాలు ఏంటనంటే, మర్మం 5వ మర్మం ఏంటనంటే దేవుని చిత్తం ఒక మర్మం అని చెబుతున్నారు. తర్వాత 6వ విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారినై ఉన్నారన్నది. ఏంటంటే మర్మం అంటే సమావారసత్వం, అంటే సమానవారసత్వం ఒక మర్మం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ మర్మం ఏమని చెప్తున్నారంటే, ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు ఎవరితో పాటంట, యూదులతో పాటు సమానులుగా. అంటే బైబిల్ నందు మర్మం ఏంటనంటే సమానత్వం, సమాన వారసత్వం. అంటే సమానంగా వాళ్ళు వీళ్ళు అన్ని జనులు యూదులు వీళ్ళందరూ కూడా క్రీస్తు యేసు నందు వీళ్ళందరూ కూడా ఏమయ్యారనంటే సమానత్వం కలిగి ఉన్నారు అని చెబుతున్నారు. తర్వాత చెబుతున్న విషయం చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన చివరిగా 7వ విషయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 కలిసి ఉంటాయి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఏం తెలుపుచుండే అపోస్తలుడైన పౌలు గారు? మీకు ఒక మర్మం తెలుపుతున్నాను. మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పబాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అని చెప్తున్నారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా
ఇప్పుడు చెప్పబడిన అన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయాలు. బైబిల్ నందు మర్మాలు ఏంటో చెబుతున్నారు. చివరిగా ఆయన చెబుతున్న మర్మం ఏంటంటే, ఈ మర్మం ఏ మర్మం అంటే పునరుద్ధానం ఒక మర్మం అని చెబుతున్నారు. పునరుద్ధానం ఒక మర్మం. ఆయన ఏమని చెబుతున్నారు? ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఏంటి ఆ మర్మం అంటే, మనందరము కూడా నిద్రించం. చనిపోయిన వారితో పాటు మనం నిద్రించము. తర్వాత ఏమని చెప్తున్నారు? నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటిన కడబోరం రోగగానే మనందరం మార్పు పొందుదుము. బోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మృతులు ఎలా అవుతారంట? అక్షయులుగా ఉంటారంట. క్షయమైనది పోయి అక్షయతను ధరించుకుంటారనమాట. అక్షయత. అప్పుడు వారందరూ కూడా ఎత్తబడతారు మధ్యాకాశానికి. అంటే ఆ దేవుని రాజ్యములో రక్తమాంసంతో పాలువారు వారసులు కారు. అంటే ఇప్పుడు క్షయమైనది ఏం ధరించుకునేది అంటే అక్షయతను ధరించుకునేది. ఇక్కడ కింద కూడా ఏమని చెప్తున్నారు అనంటే అక్షయులుగా లేపబడుదురు అని చెబుతున్నారు. ఇప్పుడు అక్షయత, ఈ అక్షయ అనే నమ్మకము విలువైనది. అవి ఏ పేరు అని అంటే, ఎవరి పేరు అక్షయ అని అంటే దేవుని పేరు. దేవుని పేరు అక్షయ. అందరూ అక్షయ అని ఎవరు పెట్టరు. అది ఎవరు కానంటే దేవునిలో ఉన్నవారు, దేవుని గురించి ఆ బైబిలు చెబుతున్న విషయాలు ఇవన్నీ తెలుసుకున్న వారే ఆ పేరు అనేది పెట్టగలుగుతారు. ఇప్పుడు అక్షయ అనేది అది దేవుని పేరు. అక్షయత, అక్షయుడు. ఈ అక్షయత గురించి అక్షయ గురించి బైబిల్ గ్రంథాలు ఎన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మాట్లాడాను, చెప్పాను. అలాగే ఇప్పుడు లేపబడిన తర్వాత నువ్వు పునరుద్ధానమందు అక్షయతను ఇదంతా కూడా చదువుకుంటే ఎక్కడి నుంచి ఉంటుంది అని అంటే 42 నుంచి ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడే ఈ విషయాల్లోనే మొత్తం కూడా 42వ వచనం కానుంచి ఉంటుంది అక్షయత గురించి. అంటే ఇది పునరుద్ధానం. అంటే ఆ రోజున నువ్వు ఎలా ఉంటావనంటే దేవదూత స్వభావం నువ్వు కలిగి ఆ రోజున ఉంటావనని చెబుతున్నారు. అంటే నువ్వు అక్షయను నువ్వు కింద చెబుతున్న విషయం ఏంటంటే అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము అని చెబుతున్నారు. అంటే బైబిల్ నందు అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మర్మాలు ఇవన్నీ కూడా. ఒకటి ఏంటంటే సువార్త ఒక మర్మం, 2 సంఘం ఒక మర్మం, దేవుని జ్ఞానం ఒక మర్మం, అన్యజనుల ప్రవేశం ఒక మర్మం, దేవుని చిత్తం ఒక మర్మం, సమాన వారసత్వం ఒక మర్మం, పునరుద్ధానం ఒక మర్మం. 7 విషయాలు. ఇవి బైబిల్ నందు ఎలా ఉన్నాయి? మర్మాలుగా ఉన్నాయి. ఇవే చాలా విలువైనవి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ విషయాలు బైబిల్ నందు. ఇప్పుడు నువ్వు సువార్త చెప్పటం, సంఘం, దేవుని జ్ఞానం, అన్ని జనులు ప్రవేశం, దేవుని చిత్తం, సమాన వారసత్వం, తర్వాత పునరుద్ధానం, ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ కూడా ఒక మర్మంగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాపించారు. ఇవన్నీ కూడా చాలా విలువైన, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. వీటితోనే లోకం కానీ పరలోకం కానీ వీటి ద్వారానే మొదలవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే బైబిల్ అనేది చాలా విలువైనది, బైబిల్ చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడూ కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. బైబిల్ని చులకనగా చూడకూడదు, బైబిలేగా అనుకోకూడదు. అందుకని బైబిల్ అంటే ఏమనుకున్నారు? వాక్యం ఏమైంది? దేవుడు. ఇప్పుడు బైబిల్ 3 రకాలుగా మనకు కనబడుతుంది. పైన కవర్ ఏమో నలుపుగా ఉంటుంది, దాని పైన ఏమో ఎరుపుగా ఉంటుంది, లోపలేమో తెలుపుగా ఉంటుంది. నలుపు పాపానికి గుర్తుగా. నువ్వు పాపంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభు రక్తం ఎరుపు, ఆ రక్తము ద్వారా నీ పాపాన్ని కడుక్కొని నీ జీవితాన్ని
తెల్లగా తెలుపుగా చేసుకోవటమే బైబుల్ ఒక విషయం. అదే 3 రంగులు విషయం. బైబుల్ ఏం చేస్తుంది అంటే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ముఖంలో కానీ ఏదన్నా ఒక చిన్న తేడా ఏదైతే ఉందో, లోపం ఏదైతుందో అద్దం ఏం చేస్తుంది, చూపిస్తుంది. అలాగే బైబుల్ దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న లోపం ఏదైతే ఉందో దాన్ని చూపిస్తుంది, సరి చేస్తుంది. బైబులు ఎవరెవరికేనంటే బైబుల్ ప్రతి ఒక్కరికి కూడా తప్పు చేసేవారికి, తాగేవారికి, తిరిగేవారికి, అబద్ధాలు ఆడేవారికి, ఇవన్నీ అందరికీ కూడా బైబుల్ ఏం చేస్తుందంటే ఇలా చేయకూడదు అని బైబుల్ చెబుతుంది. బైబుల్ గ్రంథం మన చేతికి రావడం విషయం ఏంటంటే కష్టపడకుండా బైబుల్ అనేది రాలేదు. బైబుల్ చాలా విలువైనది. చాలామంది కొన్ని సంఘాల్లోని రాండివ్ సాయించి అంటే చివరి పాట పాడేటప్పుడు బైబిల్ ఎక్కడ పెడతారు? కాళ్ళ దగ్గర పెడతారు. అంటే బైబిల్ ఎక్కడ ఉండాలి? కాళ్ళ దగ్గర. బైబిల్ ఎక్కడ ఉండాలో తెలుసండి? అసలు బైబిల్ ఎక్కడ ఉండాలంటే నీ గుండెల మీద ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలంటే నీకు హృదయంలో ఉండాలి, లోపల ఉండాలి. వాక్యం లోపల ఉండాలి, పైన ఏముండాలి? బైబిల్ ఉండాలి. కానీ మనిషి ఈ రోజున బైబిల్ని ఎక్కడ పెట్టుకుంటున్నారంటే భయం వేసి తల కింద పెట్టుకుంటున్నారు. భయం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఏదో జరుగుతున్నప్పుడే బైబుల్ గుర్తొస్తుంది. అప్పుడే బైబుల్ని తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారు? తల కింద పెట్టుకుంటారు. అలా కాదు. బైబుల్ ఎప్పుడు కూడా నీ గుండెల మీద ఉండాలి. వాక్యం ఏడ ఉండాలి? నీ హృదయంలో లోపల ఉండాలి వాక్యం. అర్థమైందండి? ఈ వాక్యం బైబుల్ విషయాల్లో, వాక్యం విషయంలో ఎలా ఉండాలని అంటే కీర్తనలు ఇందాక చదివించింది. అందుకే కీర్తనలో 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు. నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గ్రహించువాడును వీళ్ళందరూ కూడా ఎవరంట? ధన్యులు అని చెబుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ను నువ్వు మోస్తే, నువ్వు యవన ప్రాయంలో బైబిల్ మోస్తే వృద్ధాప్యంలో నిన్ను మోస్తుంది బైబిల్ పట్టుకున్న వారి చరిత్రలో పడిపోయినట్టు లేదు. ప్రపంచ భవిష్యత్తే చెబుతుంది బైబిల్ ఎలాంటిదేనంటే బైబిల్లో చాలా విషయాలు, మనిషిని బ్రతికించే విషయాలు, చాలా విషయాలు దేవుడు రాపించారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాన్ని చదివేవారిగా, ధ్యానించేవారిగా, పరిశోధించేవారిగా ఉండాలి. ఈ గ్రంథం నువ్వు చదువుతుంటే నీ పిల్లలు చూసి నీ పిల్లలు కూడా అదే చేస్తారు. బైబిల్ గ్రంథం నీలో ఉందంటే, నీ గృహంలో ఉందనంటే దేవుడు నీ గృహంలో ఉన్నట్టే. ఉండి దేవుడు ఏం చేస్తారండి? నిన్ను పరిశుద్ధపరుస్తారు. నువ్వు ఈ విధంగా ఉండాలి, ఎలా ఉండాలన్నదే దేవుడు తెలియపరుస్తారు. అప్పుడే నీకు ఆలోచన వచ్చినప్పుడు నిన్ను ఎక్కడ పంపిస్తారంటే బైబిల్ దగ్గరకు దేవుడు పంపిస్తారు. అందులో విషయాలు నువ్వు చదువుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. నీ ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం ఏది అని అంటే బైబిలే. అందుకని ఈ బైబిలే అక్షయ పుట్టినరోజు సందర్భంగా 40 బైబిళ్ళు తీసుకొచ్చి ఆ రోజు మొదలుపెట్టి ఆ రోజు నుంచి బైబిల్ లేని వారికి బైబిల్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మాకు బైబిల్ లేదు, మేము చదువుకోవాలి, మాకు కావాలి అంటే వారికి బైబిల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలామంది బైబిల్ ఇప్పటికే తీసుకోవడం ఒకటే కాదు, నువ్వు చదవాలి. నువ్వు చదివినప్పుడే, బైబిల్ తీసి చదివినప్పుడే నీ జీవితం అనేది బాగుంటుంది. బైబిల్ రావడానికి ఒకనాడు కొంతమంది ప్రాణాలు పోతే కానీ బైబిల్ మన దగ్గరకు వచ్చింది. ఈ రోజున కూడా బైబిల్ తేవాలి అని అంటే ఎన్నో ఇబ్బందులు. ఈ బైబిల్ గ్రంథం, 40 బైబిల్ తీసుకొని వచ్చేటప్పుడు వర్షం, ప్రియతమైన వర్షం, బైబిల్ తడుస్తాయని ఎంత బాధ అంటే విలవిలవిలవిల్లాడిపోయారు. ఎందుకనంటే బైబిల్ తడిస్తే అయిపోయినట్టేగా. బైబిల్ తడవకూడదండి. బైబిల్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. బైబిల్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. బైబిల్లో చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది. దేవుడు మనకు రాసి ఇచ్చిన ప్రేమ లేఖ బైబిల్. ఈ బైబిల్ నీ గృహంలో నువ్వు చదివిన తర్వాత, నీ తరం అయిపోయిన తర్వాత ఇంకొకరికి ఉపయోగపడుతుంది. నీ పిల్లలకి
వారి తర్వాత వారికి ఉపయోగపడుతుంది బైబుల్. ఈ బైబుల్ నుంచే ఎంతోమంది ఎన్ని ప్రసంగాలు చెప్పారండి. మరలా ఇప్పుడు ఇంకా 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 వెళుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రసంగాలు వెళ్ళినా ఇంకా కొత్తగా ఉంటుంది. ఇప్పటికి 3500 మెసేజ్లు ఇప్పటికీ మాట్లాడాను. అయినా కానీ 3500 1 2 3 ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఇంకా ఎలా ఉంటుంది? కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చదివినా. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు మనకు కొత్త కొత్త విషయాలు అవన్నీ కూడా తెలియపరుస్తారు. ఈ మర్మాల గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడిచ్చారు. అలాగే కొత్త విషయాలు దేవుడు ఏం చేస్తారో, నీకు ఏదైతే కావాలో, ఏ విషయం అయితే నీకు ఉపయోగపడుతుంది, దేవుడు దాన్ని తెలియపరుస్తారు, మాట్లాడిస్తారు. ఇక ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చదివారు. ఎంతో గొప్పవారు మంత్రులు కానీ లేకపోతే ఇంకా ధనవంతులకు ఎవరైనా సరే వాక్యం చదివిన వారే. కందాకి క్రింద ఉన్న నపుంసకుడు వాక్యాన్ని చదివాడా? ఎవరతను? మంత్రి అయ్యి కూడా వాక్యాన్ని ఏం చేశాడు? చదివాడు. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదవాల్సిందే. పెద్ద పెద్ద వారు ఎవరు చెప్పినా కానీ బైబిల్లో నుంచి చెప్పిన విషయాలే. చట్టానికి చట్టాలు యాడ్ నుంచి వచ్చినాయి. ఈ దేశానికి చట్టం ఇవన్నీ కూడా ఆజ్ఞలు యాడ్ నుంచి వచ్చినాయి చట్టాలు అని అంటే బైబిల్ గ్రంథంలో నుంచి పెట్టిన చట్టాలే ఇవన్నీ కూడా. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ దేశంలోని లోకంలోని శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని వెతుకుతున్నప్పుడు వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఏంటనంటే ఎన్నో విషయాలు తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఎన్నో చెప్పేవారికి ఈ లోకంలోని 365 రోజుల్లో ఒకరోజు మిస్ అయిపోయింది. ఆ విషయం అర్థం అవ్వాలా. ఎన్నో గ్రంథాలు చదివారు, ఎన్నో గ్రంథాలు చూశారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఎన్నెన్నో చూశారు, ఎక్కడా దొరకలే. ఏమైపోయింది? ఒకరోజు ఏమైపోయింది? 365 రోజు ఏమైపోయింది అంటే అప్పుడు ఎక్కడికి వచ్చారు? బైబిల్ గ్రంథానికి వచ్చినప్పుడు, బైబిల్ చదివేటప్పుడు వారికి ఆ ఒక్కరోజు ఏమైంది అన్నదప్పుడు తెలిసింది. ఎలా ఆగిపోయింది ఒకరోజు? ఎలా ఆగిపోయిందండి? దేవుడు ఒకరోజు లేకుండా చేశారు, ఆఫ్ చేశారు. ఎలాగా? యెహోవా నీ నామం ఎంతో బలమైనదని పాట పాడతామా? అందులోని యెహోషువ ప్రార్థించగా ఏం జరిగింది? సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఆపేసిండు. సూర్యుడు ఇటు నుంచి ఇటు వస్తేనే ఒక పూట, చంద్రుడు ఇటు నుంచి ఇటు వస్తేనే ఒక పూట, రెండు కలిపితేనే ఒక రోజు. మరి ఆటిని దేవుడు ఏం చేసిండు? ఆపేసిండంటే ఆ రోజు లేదని అర్థం. అది శాస్త్రవేత్తలకు తెలియక ఎన్నో చదివి ఎన్నో చూసి ఎక్కడెక్కడికి వెళ్ళి బైబిల్ గ్రంథానికి వచ్చినప్పుడు బైబిల్లో ఆ విషయం దొరికింది. యెహోషువ గారు ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు ఒక రోజుని ఆపు చేశారు. అందుకని ఒక రోజు తగ్గిపోయింది. 365 రోజుల్లో 364 రోజులే వచ్చినాయి. అది దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియపరిచారు కాబట్టి తెలిసింది. లేదా తెలిసేదే? తెలిసేది కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలిసేది కాదు. దేవుడు బైబిల్లో రాపించారు కాబట్టి తెలిసింది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, బైబిల్ను ప్రేమించాలి, బైబిల్ని ఇష్టపడాలి. ఎందుకంటే వాక్యం, అది వాక్యం. దేవుడు మనకిచ్చి రాపించిన ప్రేమ లేక అత్తాకోడలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, లేకపోతే ఆ పొరుగువారితో ఎలా ఉండాలి, నీ సహోదరుడితో ఎలా ఉండాలి, సహోదరితో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూడాలి, పెద్దల విషయంలో ఎలా ఉండాలి, ప్రతి ఒక్క విషయం కూడా మొత్తం బైబిల్ గ్రంథంలో రాపించి మనకి ఇచ్చారు. రేపొద్దున ఏదైనా దేవుడు నీ విషయాలు ఏదైనా అడిగినప్పుడు నాకు తెలియదు ప్రభువా అంటే అస్సలు కుదరదు. ఎందుకనంటే దేవుడు మనకు బైబిల్ను ఇచ్చారు, అన్నీ అందులో రాపించి ఇచ్చారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. బైబిల్ను కొనుక్కొని చదివితేనే దానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ ఈరోజున చాలామంది బైబిల్ కొంతమందికి అయితే అసలు ఎక్కడుంటాయో కొంతమందికి తెలియదు, అసలు కొనుక్కోవాలనే విధానం కూడా కొంతమందికి లేదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుకునే వారిగా ఉండాలి. అందుకని ఈ బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరి చేతికి అంటే చదువుకోవాలి, మేము దేవుని గురించి తెలుసుకోవాలి, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, పరలోకం చేరాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారు వచ్చి బైబిల్ అడిగినట్టు బైబిల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి, ఒక వ్యక్తి క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, వ్యక్తి లోకం విడిచిన పరలోకానికి చేరాలి. ఆ చేరాలంటే నువ్వు బైబిల్ యొద్దకు, గ్రంథం యొద్దకు రావాలి.
నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుల పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.